गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीविघ्नेश्वराय नमः। अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्युम् ओतारं रत्नधातमम् अग्निना रयिमश्नवत्पोषमेव दिवे दिवे यशसं वीरवत्तमम् अग्नेयं यज्ञमध्वरं विश्वतः परिभूरसि स इद्देवेषु गच्छति अग्निर्होता कविक्रतुः सत्यश्चित्रश्रवस्तमः देवो देवेभिरागमत् यदङ्गदाशुषे त्वमग्ने भद्रं करिष्यसि तवेत्तत्सत्यमङ्गिरः उपत्वाग्ने दिवे दिवे दोषावस्तर्धिया वयम् नमो भरन्त एमसि राजन्तमध्वराणां गोपाघृतस्य दीदिविं वर्धमानं स्वेदमे स नः पितेव सूनवेऽग्ने सोपायनो भव सजस्वानः स्वस्तये। ఋగ్వేదం మొదటి సూక్తం లేదా శ్లోకం అగ్నిని ఉద్దేశించి వ్రాయబడింది. ఋషి రచయిత విశ్వామిత్రుని కుమారుడు మధుఛందాస్. గాయత్రి ఛందస్సు. యజ్ఞానికి ప్రధాన పూజారి, దైవిక మంత్రి, దేవతలకు నైవేద్యం సమర్పించేవాడు మరియు గొప్ప సంపదను కలిగి ఉన్నవాడు అయిన అగ్నిని నేను కీర్తిస్తాను. పురాతన మరియు ఆధునిక ఋషులు ఇద్దరూ జరుపుకోవలసిన అగ్నిని ఇక్కడకు తీసుకువెళతారు. అగ్ని ద్వారా ఆరాధకుడు రోజురోజుకు పెరుగుతున్న సంపదను పొందుతాడు. ఇది కీర్తికి మూలం మరియు మానవాళిని గుణించేది. నీవు ప్రతివైపు రక్షకుడిగా ఉన్న అగ్ని, అడ్డంకులు లేని త్యాగం ఖచ్చితంగా దేవతలను చేరుతుంది. యజ్ఞాలను అందించేవాడు, జ్ఞానాన్ని పొందేవాడు, సత్యవంతుడు, ప్రసిద్ధుడు మరియు దివ్యుడు అయిన అగ్ని దేవతలతో ఇక్కడకు రావచ్చు. అగ్ని, నీవు ఇచ్చేవారికి, ధృవీకరించేవారికి ఏ మంచిని ప్రసాదించినా అంగీరాలు నీకు తిరిగి వస్తాయి. అగ్ని, మేము ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం మా ఆలోచనలలో గౌరవప్రదమైన నివాళితో నిన్ను సమీపిస్తున్నాము. ప్రకాశించేవాడా, త్యాగాలకు రక్షకుడా, సత్యాన్ని నిరంతరం ప్రకాశింపజేసేవాడా, నీ స్వంత నివాసంలో పెరుగుతున్నావు. అగ్ని, తండ్రి తన కొడుకుకు ఎలా చేరుకుంటాడో అలాగే మాకు సులభంగా అందుబాటులో ఉండు. మా మంచికోసం ఎల్లప్పుడూ మాతో ఉండు. ఋషి మధుఛందుడు. అగ్నిమిలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం. శ్లోకంలో ఉన్న 9 చరణాల గాయత్రి, 3 మరియు వాయు, గాలిని ఉద్దేశించి, 3 ఇంద్ర మరియు వాయుకు, మరియు 3 మిత్ర మరియు వరుణులకు. వాయు, చూడటానికి ఆహ్లాదకరమైన, సమీపించండి. ఈ విలాసాలు నీకోసం సిద్ధం చేయబడ్డాయి. వాటిని త్రాగు, మా ప్రార్థన వినండి. వాయు, నీ స్తుతులు నిన్ను పవిత్ర స్తుతులుగా స్తుతిస్తున్నాయి. సోమరసాన్ని కుమ్మరించి, తగిన కాలాన్ని తెలుసుకున్న తర్వాత. వాయు, నీ ఆమోద ప్రసంగం దాతకు మరియు అనేకులకు సోమరసాన్ని త్రాగడానికి వస్తుంది. ఇంద్రుడు మరియు వాయు, ఈ విమోచనలు మీకోసం కుమ్మరించబడ్డాయి. మాకోసం ఆహారంతో ఇక్కడికి రండి. నిజంగా చుక్కలు మీ ఇద్దరికీ ఎదురుచూస్తున్నాయి. యాగంలో నివసించే ఇంద్రుడు మరియు వాయు, ఈ విమోచనల గురించి మీకు తెలుసు. ఇద్దరూ త్వరగా ఇక్కడికి రండి. వాయువు మరియు ఇంద్రుడు, దానికోసం యజ్ఞం యొక్క విమోచనకు రండి. పురుషులు, ఈ వేడుక ద్వారా త్వరగా పూర్తి అవుతారు. నేను స్వచ్ఛమైన శక్తి కలిగిన మిత్రుడిని మరియు శత్రువులను మృంగివేసే వరుణుడిని ప్రార్థిస్తున్నాను. భూమిపై నీటిని ప్రసాదించే చర్య యొక్క ఉమ్మడి సాధకులు. మిత్ర మరియు వరుణ, నీటిని పెంచేవారు, నీటిని పంపిణీ చేసేవారు, మీరు ఈ పరిపూర్ణ విమోచనను దాని నిజమైన ప్రతిఫలంతో అనుసంధానిస్తారు. ఋషి మరియు ఛందస్సు 2 కొనసాగుతున్న శ్లోకాలలో ఉన్నట్లే ఉన్నాయి. 12 చరణాలలో 3 అశ్వినులను, 3 ఇంద్రులను, 3 విశ్వదేవతలను మరియు 3 సరస్వతిని ఉద్దేశించి వ్రాయబడ్డాయి. పవిత్ర కార్యాలను ఆచరించే, దీర్ఘ ఆయుధాలు కలిగిన అశ్వినులు త్యాగపూరితమైన ఉపాయాలను చేతులు చాచి స్వీకరిస్తారు. అశ్వినులు శక్తివంతమైన కార్యాలతో నిండిన మార్గదర్శకులు, భక్తి,
ధైర్యం కలిగిన నిశ్చల మనస్సుతో మన ప్రశంసలను వింటారు. అశ్వినులు శత్రువులను నాశనం చేసేవారు, అసత్యం నుండి విముక్తి పొందినవారు, వీరులవాన్లో నాయకులు, కత్తిరించబడిన భయానక గడ్డిపై చల్లిన మిశ్రమ విమోచనల వద్దకు వస్తారు. ఇంద్రుడు అద్భుతమైన వైభవం కలిగిన శంఖువు ఇక్కడ ఉంది. ఈ విమోచనలు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనవి, వేళ్ల ద్వారా పూజారుల వ్యక్తీకరించబడతాయి, నిన్ను కోరుతాయి. ఇంద్రుడు అవగాహన ద్వారా గ్రహించబడి, జానులచే ప్రశంసించబడి, పూజారి విమోచనను అందిస్తున్నప్పుడు అతని ప్రార్థనలను సమీపించి అంగీకరిస్తాడు. పచ్చని రంగులతో కూడిన ఇంద్ర, పూజారి ప్రార్థనల వద్దకు ఇక్కడికి రండి మరియు ఈ విమోచనలో మేము సమర్పించిన ఆహారాన్ని స్వీకరించండి. సార్వత్రిక దేవతలు, మానవుల రక్షకులు మరియు మద్దతుదారులు, ప్రతిఫలాలను ప్రదాతలు, ఆరాధకుడి విమోచనకు రండి. సూర్యకిరణాలు రోజులకు శ్రద్ధగా వస్తున్నట్లుగా వేగంగా కదిలే సార్వత్రిక దేవతలు, వర్షాన్ని కురిపించేవారు, విమోచనకు రండి. క్షయం నుండి విముక్తి పొందిన సర్వజ్ఞుడు, దుష్టత్వం లేని మరియు ధనవంతులు, మోసే విశ్వదేవతలు, త్యాగాన్ని అంగీకరించండి. శుద్ధి చేసే, ఆహారాన్ని ఇచ్చే, సంపదతో పూజకు ప్రతిఫలమిచ్చే శాశ్వతి, మన అర్పణల ద్వారా మన ఆచారానికి ఆకర్షితురాలిగా ఉండాలి. సత్యంలో ఆనందించేవారికి స్ఫూర్తిదాత, సరైన మనస్సు గలవారికి బోధకురాలు, సరస్వతి మన త్యాగాన్ని అంగీకరించింది. సరస్వతి తన చర్యల ద్వారా ఒక శక్తివంతమైన నదిని వ్యక్తపరుస్తుంది మరియు తన గెలిచిన రూపంలో అన్ని అవగాహనలను జానోదయం చేస్తుంది. పాలు పితికే మంచి ఆవును పాలు పితికేవాడు పిలిచినట్లుగా మన రక్షణ కోసం మనం రోజురోజుకు మంచి పనులు చేసేవారిని వేడుకుంటాము. సోమరసం తాగేవాడా, మా రోజువారీ కర్మలకు రండి మరియు పానకం త్రాగండి. సంపదలను ఇచ్చేవాడివైన నీ సంతృప్తి నిజంగా పశువుల దానానికి కారణం. నీకు దగ్గరగా ఉన్న సరైన మనస్సు గలవారి మధ్యలో మేము నిన్ను గుర్తిస్తాము. మా దగ్గరకు రండి. ఇతరులకు నిన్ను నీవు వెల్లడించుకోవడానికి మమ్మల్ని దాటవద్దు. భక్తుడా, నీ స్నేహితులకు ఉత్తమ ఆశీర్వాదాలను ప్రసాదించే జ్ఞానవంతుడైన మరియు గాయపడని ఇంద్రుని వద్దకు వెళ్ళి అతని ప్రశంసలను పయించే పండితుడైన పూజారి యొక్క అర్హత గురించి అతనిని అడగండి. మన మంత్రులు తన పూజను హృదయపూర్వకంగా చేస్తూ ఇలా చెప్పనివ్వండి: మీరు ఇక్కడి నుండి మరియు అతను పూజించబడే ప్రతి ఇతర ప్రదేశం నుండి బయలుదేరండి. శత్రువులను నాశనం చేసేవాడా, మన శత్రువులు మనం సంపన్నులమని చెప్పుకోవాలి. మనుష్యులు మనల్ని అభినందించాలి. ఇంద్రుని అనుగ్రహం నుండి పొందిన ఆనందములో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉందాం. ప్రతి విమోచన ఆచారాన్ని వ్యాపించేవాడు, 3 వేడుకలలో ఉండే రసం, త్యాగం యొక్క దయ, మానవాళిని ఉత్సాహపరిచేవాడు, చర్యను పరిపూర్ణం చేసేవాడు, దానధర్మకర్తకు ఆనందాన్ని ఇచ్చే ఇంద్రునికి ఇష్టమైనవాడు ఇంద్రునికి అర్పించు. శతక్రతువా, ఈ సోమరసాన్ని తాగిన తర్వాత నీవు వృత్రులను చంపేవాడివి అవుతావు. యుద్ధంలో యోధుడిని నీవు రక్షించు. మేము అందిస్తున్నాము శతక్రతువు, యుద్ధంలో పరాక్రమవంతుడు, సంపదల సంపాదన కోసం ఆహారాన్ని త్యాగం చేసిన ఇంద్రుడు. సంపదను రక్షించేవాడు, పరాక్రమవంతుడు, సత్కార్యాలను సాధించేవాడు, విమోచన ప్రసాదించేవాడి స్నేహితుడు అయిన ఇంద్రుడిని కీర్తించండి. నా ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.